ఇంతకుముందు భాగాల్లో మనం చూసాం ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా డివైడ్ అయిపోయారు అని చెప్పి. వారికి మీద 2 రాజ్యాలుగా ఉండరు. వారు ఏ దేశాల్లో చెదిరిపోయారో ఆయా దేశాల్లో నుంచి వాళ్ళని సమకూర్చి వాళ్ళందరినీ ఏకజనముగా చేసి వాళ్ళందరికీ ఒక రాజ్యాన్నే, ఒక రాజునే నియమిస్తానని చెప్పి యెహోవా చెప్పినట్లుగా యెహెజ్కేలు అనే ప్రవక్త చెప్తున్నాడు. ఇంతకుముందు దావీదు మనవడు రెహబాము పరిపాలనలో యూదులు ఇశ్రాయేలీల నుంచి వేరే 2 రాజ్యాలుగా మారినట్టు చూసాం. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధాలు కూడా జరిగాయి. 1వ రాజులు 12వ అధ్యాయం 19వ వచనం. ఇకపై అలా కాకుండా వారు 2 రాజ్యాలుగా ఉండకుండా ఏకము చేసి వారందరికీ ఒక రాజునే నియమిస్తానని బైబిల్ దేవుడు యెహోవా చెప్తున్నాడు. మళ్ళీ 24వ వచనంలో నా సేవకుడైన దావీదు వారికి రాజువును అని అంటున్నాడు. అంటే వీళ్ళందరినీ ఒక రాజ్యంగా చేసి ఒక రాజునే నియమిస్తాను అంటున్నాడు. ఆ రాజు ఎవరయ్యా అంటే నా సేవకుడైన దావీదు. నా సేవకుడైన